ధాన్యపు రాసులను గాలికి వదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. దేశం కోసం సరిహద్దుల్లో యుద్ధం చేస్తుంటే రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో యుద్ధం చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇవేవీ పట్టడం లేదని అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు 344 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలని సూచించినట్లు వెల్లడించారు. తెలంగాణలో 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో వడగళ్ల వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. విశాఖ జిల్లా ఆనందపురంలో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఒడిశా నుండి బొలెరో వాహనంలో ఊక నింపి అడుగున గంజాయి ప్యాకెట్లను విశాఖకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బోయపాలెం వద్ద టాస్క్ ఫోర్స్ సిఐ భాస్కర్ రావు పట్టుకున్నారు. 5 కేజీల చొప్పున 40 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో సిఐ నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయంలో అగ్నిమాపక శాఖ అధికారి శివారెడ్డి అగ్ని ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలకు ప్రదర్శన ద్వారా వివరించారు. కంచికచర్ల మండలం ఇన్ఛార్జి తహసీల్దార్ మానస ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను చేపట్టారు. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా అంజమ్మను కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని, తనపై ప్రేమ చూపడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీపీ మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఓమ్నీ కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్నవారు హుటాహుటిన దూరంగా వెళ్లిపోయారు. ఒకసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే ఫైర్ ఇంజన్కు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెంకట్రావుపేట గ్రామం హైవే రోడ్డుపై బైకును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెనుక నుండి వస్తున్న కారు ప్రమాద దృశ్యాలను వీడియో తీశారు. నంద్యాల జిల్లా కొల్లబావాపురం గ్రామ శివారులోని అడవి ప్రాంతంలో పోలీసులు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 700 లీటర్ల సారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఎరుకుల సుధాకర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని దొండగులు చోరీకి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్లో చోటు చేసుకుంది. స్కూల్ టీచర్గా పనిచేస్తున్న జాడి శ్రీనివాస్ దైవ దర్శనానికి తిరుపతికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని తాళం తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బంగారం, వెండితో పాటు నగదును ధ్వంసం చేశారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ద్వారా విచారణ చేపడుతున్నారు. జగిత్యాల జిల్లా రాఘవపేటలో రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ అధికారులు వడ్ల కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రోజుల తరబడి వడ్లు కల్లాలపై మగ్గడంతో వర్షాలకు వడ్లు మొలకెత్తాయని రైతులు మండిపడ్డారు. గతిలేక దళారులను ఆశ్రయించడంతో ధరల విషయంలో భారీగా మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న నిజాముద్దీన్ అనే వ్యక్తిని ఏఎస్పీ రాజేష్ మీనా అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 200 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసు అధికారులను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. సిరిసిల్ల జిల్లా సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. నెల రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కొనుగోలు చేయాలంటూ రైతులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలోని నారాయణపూర్ గ్రామస్తులు ఓవర్లోడ్తో తరలివస్తున్న మట్టి లారీలను అడ్డుకున్నారు. ఇష్టానుసారంగా అధిక లోడ్తో గ్రామంలోని రోడ్లు ధ్వంసం అవుతున్నాయని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా స్పందించకపోవడంతో లారీలను అడ్డుకున్నారు. మట్టి లారీలను నియంత్రించాల్సిన ఆర్టీఓ, మైనింగ్ రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విస్మయానికి గురిచేస్తుంది.
నిర్మల్ జిల్లా బైంసాలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న గంజాయి ఏఎస్పీ అవినేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు. ముజాహిద్ ఖాన్, షైక్ హామీద్ అనే ఇద్దరు గత కొంతకాలంగా గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బందితో కలిసి దాడులు చేపట్టారు. పారిపోతున్న నిందితులను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టణంలో ఎవరైనా గంజాయి అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.